ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. అదేంటో తెలుసా? ఉజ్జీవం. హల్లెలూయా. దేని కొరకు ధ్యానించబోతున్నాం? ఉజ్జీవం. ఉజ్జీవం మాటే ఉజ్జీవం, టాపిక్కే ఉజ్జీవం, కానీ మీ మాటలో మాత్రం ఉజ్జీవం లేదు. మరి గట్టిగా చెప్పాలి మీరు. ఈరోజు టాపిక్ ఏంటి? ఉజ్జీవం. హల్లెలూయా. ఉజ్జీవం. సంఘము ఉజ్జీవంలోనికి నడిపించబడాలి. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో సంఘములో ఉజ్జీవం అనేది లేకపోతే, రివైవల్ అనేది మనకు లేకపోతే, అందుకనే మన నాయన గారు ఈ యొక్క మందిరానికి పెట్టినటువంటి నామకరణం ఏమిటంటే రివైవల్ పెంటెకోస్టల్ చర్చ్, అనగా ఉజ్జీవ పెంతెకోస్తు సంఘం అని. మన సంఘంలో అంత ఉజ్జీవం ఉండాలి. పేరులో ఎంత దమ్ముందో మన సంఘంలో కూడా అంతే ఉజ్జీవం అనేది ఉండాలి. గనుక ఉజ్జీవం, రివైవల్ అని పిలుస్తూ ఉంటారు. ఒక జీవితము మార్చబడాలి అన్నా, ఒక రాజ్యము మార్చబడాలి అన్నా, ఒక దేశము మార్చబడాలి అన్నా, ఒక ప్రాంతము మార్చబడాలి అన్నా, దానికి కావలసినటువంటి పవర్ అనేది ఉండాలి, శక్తి. ఆ శక్తే వాగ్దానం, ప్రామిస్. ఒక దేశము కానీ, ఒక రాష్ట్రము కానీ, ఒక గృహము కానీ, ఒక వ్యక్తి కానీ మార్చబడడానికి పవర్ కావాలి, శక్తి అనేది కావాలి. ఆ శక్తి వాగ్దానంలో ఉంది. అసలు ఆ వాగ్దానం ఏంటి అని మనము వాక్యము ద్వారా పరిశీలన చేసి చూస్తే ఆ వాగ్దానమే ఉజ్జీవం. కడవరి దినములలో నా ఆత్మను ప్రతి ఒక్కరి పైన కూడా కృమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. అంటే ఉజ్జీవాన్ని సంఘాల్లో రగిలిస్తాను, విశ్వాసుల్లో ఉజ్జీవాన్ని రగిలిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానం ఇచ్చారు, ప్రామిస్ చేశారు. కనుక రాష్ట్రాలు, దేశాలు, సంఘాలు, ప్రాంతాలు, కుటుంబాలు, ప్రజలు మార్చబడేటువంటి శక్తి ఒక వాగ్దానములో ఉంది. ఆ వాగ్దానమే ఉజ్జీవము. హల్లెలూయా. ఆ వాగ్దానము గూర్చినటువంటి మాటను ఒకసారి మనము చదువుకుందాం. మన బైబిల్ గ్రంథము తెరచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును నేను స్వస్థపరుస్తాను. ఐ విల్ హీల్ ద నేషన్. నేను ఆ దేశమును స్వస్థపరుస్తాను అనేటువంటి మాటను ప్రభు ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు దేవుడు దేశాన్ని స్వస్థపరుస్తాడు, ఎప్పుడు దేవుడు రాష్ట్రాన్ని స్వస్థపరుస్తాడు, ఎప్పుడు దేవుడు సంఘాన్ని స్వస్థపరుస్తాడు, ఎప్పుడు దేవుడు కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, ఎప్పుడు దేవుడు మనుషులను స్వస్థపరుస్తాడు అనేటువంటి విషయానికి మనం వస్తే పైనే రాయబడి ఉంది. ఏమిటంటే నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము మొదట తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెతకిన ఎడల, నీ చెడు మార్గములన్నిటినీ కూడా నువ్వు విడిచిపెట్టిన ఎడల నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. You have to leave your worldly ways. నీ యొక్క లోక సంబంధమైనటువంటి నడతను నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానంలో నిన్ను నీవు తగ్గించుకోవాలి. హెచ్చింపు దేవుని ఎదుట పనిచేయదు ప్రియమైన మిత్రమా. హెచ్చింపు అనేది దేవునికి అసహ్యం. ఎందుకనంటే అదే హెచ్చింపుతో లూసిఫర్ పరలోకము నుండి పాతాళమునకు త్రోయబడ్డాడు. దేవుని ముందు హెచ్చించుకోకూడదు. ఎందుకనంటే మనమున్నది
మనకున్నటువంటి ఈ సౌలభ్యములు కానీ, మనకున్నటువంటి ఈ జీవితము కానీ, మనకు ఉన్నటువంటి ప్రతి ఏర్పాటులు కానీ, అది దేవుడు తన కృపతో, తన ప్రేమతో మనకు అనుగ్రహించినటువంటి ఈవులు. హల్లెలూయా. మనలో హెచ్చించుకోవడానికి గొప్పతనం ఏమీ కూడా లేదు. హెచ్చించుకోవాలన్నా, ఘనత పొందాలి అన్నా ఆయన తరువాతే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఉజ్జీవము రావాలి అంటే ఒక వాగ్దానమును దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానములో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఉజ్జీవము రావాలి అంటే ఏం చేయాలి? ఉజ్జీవము రావాలంటే, ఇన్ ఆర్డర్ టు గెట్ ద రివైవల్, వాట్ వీ హ్యావ్ టు డూ? ఏం చేయాలి ఉజ్జీవం రావాలంటే? ప్రార్థించాలి అని ఒక ఆయన చెప్తున్నారు, కరెక్టే. ఇంకా నేను దీంట్లో 7 పాయింట్లు చెప్తా. దాంట్లో ఒక పాయింట్ ఒక ఆయన ఆల్రెడీ చెప్పాడు. ఇంకెవరైనా చెప్పగలరా? ఉజ్జీవము, సంఘములో ఉజ్జీవం రావాలంటే ఏం చేయాలి? ఒకరు నిన్ను వెనకాల నుంచి తొయ్యాలా ఉజ్జీవం రావాలంటే? అరుస్తూ 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 ఉండగా నీకు ఉజ్జీవం వస్తే, ఆవేశం వచ్చి పాస్టర్ గారు ఆగిపోయాడు అనుకో, నీ ఉజ్జీవం కూడా ఆగిపోద్ది. మరి ఉజ్జీవం రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తో సంఘములో లేకపోతే సంఘ బిడ్డలలో ఉజ్జీవం వస్తుందో 7 విషయాలు చెప్పి నేను ముగించి వేస్తాను. మీరు జాగ్రత్తగా విందాం. చూడండి, 7లో మొట్టమొదటిది ఏమిటంటే, నీడ్ టు సీక్ ద గాడ్. నీడ్ టు సీక్ ద గాడ్ అనగా దేవుణ్ణి వెతకాలి. ఉజ్జీవము రావాలి అంటే దేవుణ్ణి వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ పైకి చూడండి అమ్మా. ఉజ్జీవం రావాలంటే ఏం చేయాలి? మనం కింద వాటిని వెతకూడదు, పై వాటిని వెతకాలి. హల్లెలూయా. ఉజ్జీవము రావాలి అంటే దేవుణ్ణి మనము వెతకాలి. ఎక్కడ ఎతికితే దేవుడు దొరుకుతాడు? ఇదిగో కొండ మీదకి వెళ్ళినను అక్కడ దేవుడు, బూది గంతములకు పోయినను దేవుడు. మరి ఎక్కడ ఎతకాలి? ఎక్కడ ఎతకాలమ్మా? ఎక్కడ ఎతకాలి? ఎక్కడ ఎతకాలో వాక్యంలో చూద్దాం. ఒక ఆయన వెతుకుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 63వ కీర్తన. త్వరగా చదవాలి. 63:1. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్ళ లేక ఎండిపోయున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. చాలమ్మా. దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నిన్ను చూడాలని వేకువనే లేచి పరిశుద్ధాలయమునకు నేను వెళ్ళానయ్యా. నీ పరిశుద్ధాలయమును నేను వెళ్ళి అక్కడ నేను కనిపెట్టుకుంటూ ఉన్నాను. నీళ్ళ దొరకనిటువంటి ఎడారి వలె నేను ఎతుకులాడుచూ ఉన్నాను. నా జీవితంలో నీ మీద ఆశతో నేను వెదురు చూసి కృషించిపోతున్నానయ్యా. అలా వెతకాలి మనం, అలా వెతకాలి. దేవుణ్ణి చూడ్డానికి దావీదు పడుతున్నటువంటి తపనను ఈ వాక్యములో మనము చూడగలం. దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికేటువంటి ఆ యొక్క ప్రక్రియలోనే ఉజ్జీవం అనేది నీ జీవితంలోనికి వస్తుంది. హల్లెలూయా. దేవుణ్ణి వెతకగలిగితే ఉజ్జీవము సంఘములోనికి వస్తుంది. ఈనాడు సంఘాల్లో దేవుని వెతికేవారు లేరు. ఈనాడు సంఘాల్లో దేవుని యొక్క మహిమ కొరకు వెతికేవారు లేరు. దేవుణ్ణి వెతికేటువంటి వారు లేరు. వారు సొంత లాభాలను వెతుక్కునేటువంటి వారు ఉన్నారు. వారు సొంత సుఖభోగాలను వెతుక్కునేటువంటి వారు ఉన్నారు తప్ప దేవుణ్ణి వెతికేవారు సంఘములో లేరు.
అందుకని ప్రియమైన దేవుని బిడ్డ, సంఘము ఉజ్జీవములోనికి నడిపించబడాలి అంటే సంఘము యేసయ్యను వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి వెతకాలి. ఏ విధముగా వెతికితే దేవుడు దొరుకుతాడంటే, దేవుణ్ణి మనము చూసేది ఎక్కడో తెలుసా? ఆ నిత్య రాజ్యములో. ఈ లోకములో నీ విశ్వాస యాత్ర అంతా కూడా దేవుణ్ణి వెతుకుతూ, అంటే భక్తి శ్రద్ధలతో దేవునిలో గడిపేవారుగా మనం ఉండాలి. నువ్వు బతుకున్నన్ని రోజులు దేవుణ్ణి వెతికేటువంటి వాడివే అవుతావు. నీ వెతుకులాట ఎక్కడ వరకు అంటే ఆయన నీకు కనిపించేంత వరకు. ఆయన మనకు ఎప్పుడు కనిపిస్తాడంటే ఆయన రాజ్యములోనికి మనం వెళ్ళినప్పుడు. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుణ్ణి వెతకాలి అంటే దేవుని యొక్క నిత్య రాజ్యము కొరకు ఎల్ల వేళలా మనము తృష్ణ కొని ఉండాలి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఎడారిలో, నీళ్ళ లేనిటువంటి ఎడారిలో వెతుకులాడుతున్నట్టు నా ప్రయాస అంతా కూడా అయిపోతూ ఉంది నాయనా. నీ కొరకు నేను వెతుకులాడుచూ ఉన్నాను, కృషించుచూ ఉన్నాను, నీ సన్నిధానములో వెతుకుతున్నాను. అంటే ఎక్కడికి వెళ్ళినా దావీదు దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఈరోజు నువ్వు మందిరములో మాత్రమే దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు ఆలోచిస్తున్నావు. ఒక్కసారి బయటికి వెళ్ళాక దేవుని గూర్చినటువంటి ఆలోచన నీకు లేదా, దేవుని గూర్చినటువంటి భయము నీకు లేదా, దేవుని వాక్యమును కట్టడలు గూర్చినటువంటి ఆలోచన అనేది నీకు లేదా. దావీదు అలా కాదు ప్రేమైన దేవుని బిడ్డ. పారిపోతూ ఉన్నప్పుడు దేవుణ్ణి వెతికాడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవుణ్ణి వెతికాడు, గుహలలో దాక్కున్నప్పుడు కూడా దేవుణ్ణి వెతికాడు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రతి సమయంలో, ప్రతి విషయాలలో నీవు దేవుని వెతికేవాడుగా, అనగా నిత్య రాజ్యము కొరకు ఎదురు చూసేవాడుగా నీవు ఉండాలి. ఈ లోకము నీకు నాకు శాశ్వతం కాదు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ లోకము దాని గతియు అంతా కూడా అంతరించిపోతుంది, నాశనమైపోతుంది. కానీ స్థిరమైనది మన యేసయ్య రాజ్యం. హల్లెలూయా. అందుకని ఈ లోకములో నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత కష్టపడినా, నీ కష్టమంతా కూడా వృధా అయిపోయేటువంటి రోజు రాబోతూ ఉంది. నువ్వు కట్టినటువంటి మేడలన్నీ కూడా పేక మేడల వలె కూలిపోయేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఇది శాశ్వతం కాదు. కట్టుకోవడం తప్పేమీ కాదు, కట్టుకో, నీకు ఓపుకున్నంతసేపు సంతోషముగా అభివృద్ధిలోనికి వెళ్ళు, చాలా సంతోషం. కానీ నీ అభివృద్ధిలో దేవుని రాజ్యము కూర్చున్నటువంటి విషయాన్ని మర్చిపోకు. హల్లెలూయా. నువ్వు కదులుతూ ఉన్నా, నుంచుని ఉన్నా, ఎక్కడికి వెళుతూ ఉన్నా, ఏ ప్రదేశములో, ఉన్నతమైనటువంటి ప్రదేశములో నువ్వు నిలబడినా, ఎంత క్లిష్టమైనటువంటి శోధన ప్రదేశంలో నువ్వు నిలబడినా, నీ ముందు ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని గూర్చినటువంటి వెతుకులాట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని రాజ్యము కొరకు నువ్వు ఆరాట పడతావో, దేవుని యొక్క రాజ్యము కొరకు ఇష్టాన్ని నీ హృదయంలో పెంచుకుంటావో, నీ జీవితంలో ఉజ్జీవము దానంతటదే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారంట ఏమవుతారు? నూతన బలము పొందుకుంటారు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి వెతికితే ఉజ్జీవము సంఘములో ఉంటుంది. అందుకే సంఘమా, నువ్వు ఎవరిని వెతకాలి? యేసయ్యను మనం వెతకాలి. అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే ఉజ్జీవము సంఘములో రగిలించబడుతుంది. ఎవ్వడు ఆపలేడు. నీలో రగిలించబడినటువంటి ఉజ్జీవాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఒక డ్రమ్ము ఆపలేదు, ఒక సేవకుని బలమైనటువంటి మాటలు ఆపలేవు, నీ ఉజ్జీవాన్ని ఏది కూడా ఆపలేదా. ఎందుకనంటే నువ్వు పొందుకున్నది నిజమైనటువంటి ఉద్యోగము గనుక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము దావీదు వలె కృంగి కృషించిపోతూ ఉన్నా, ఎడారిలో ఉన్నా, మందిరములో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మన ఆలోచన ఏంటంటే దేవుని యొక్క రాజ్యములోనికి నేను ప్రవేశించాలి. దేవుణ్ణి వెతుకుట ఉజ్జీవమునకు మొదటి కారణం. హల్లెలూయా. రెండో కారణం మనం చూద్దాం. చూడండి, రెండో కారణం మనం చూద్దాం. రెండవది ఏమిటంటే
పరిశుద్ధాత్మను పొందుకొనుట, పరిశుద్ధ ఆత్మను పొందుకొనుట కూడా ఉజ్జీవమును సంఘములో కానీ నీలో కానీ రగిలిస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించినది కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. సంఘములో ఉజ్జీవానికి మరొక కారణం ఏమిటో తెలుసా? ఉజ్జీవము సంఘములో రావాలి అంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారై అలనాడు మేడగదిలో వారు కూడుకొని ప్రార్థిస్తూ కనిపెడుతూ ఉండగా ఆ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ అగ్ని వలె వారి మీదకు దిగి వచ్చాడంట. ఎప్పుడైతే ఆత్మ వారి మీదకు దిగి వచ్చిందో వారు తట్టుకోలేక వారికి తెలియనటువంటి భాషలతో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వీరు భాషలతో మాట్లాడుతూ ఉన్నారో, ఎప్పుడైతే వారు బిగ్గరగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారో, పండక్కొచ్చిన వాళ్ళందరూ ఆగిపోయి చూస్తున్నారు. గమనించారా? ఈ సన్నివేశాన్ని జాగ్రత్తగా గమనించండి. పండక్కి వచ్చిన వాళ్ళందరూ ఆగిపోయి చూస్తున్నారు. అప్పుడేం పండగ? పస్కా పండుగ. ప్రపంచంలో ఎక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా వచ్చి ఘనముగా చేసుకునేటువంటి పస్కా పండుగ. పరిశుద్ధాత్మ ఆ యొక్క మేడగదిలో ఆ యొక్క ఉన్నటువంటి 120 మంది మీద ఆయన వ్రాలినటువంటి సమయంలో అన్య భాషలతో మాట్లాడుతూ బిగ్గరగా వారు దేవుని మహిమపరుస్తున్నటువంటి సమయంలో పండక్కొచ్చిన వారు, పస్కా పండుగ పండక్కొచ్చిన వారందరూ కూడా ఆగిపోయి చూడడం ప్రారంభించారంట. హల్లెలూయా. నీలో వచ్చినటువంటి ఉజ్జీవం ఎలా ఉండాలో తెలుసా? లోకములో ఉన్నటువంటి వారు, బలహీనమైనటువంటి స్వభావంతో ఉన్నటువంటి విశ్వాసులు ఆగిపోయి నిన్ను చూడాలి. హల్లెలూయా. 2 చేతులు పగే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వారు ఆగి నిన్ను చూడాలి. వారి భక్తికి, వారి ఉజ్జీవానికి, నీ భక్తికి నీ ఉజ్జీవానికి తేడా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చిందో వారు ఉజ్జీవముతో దేవుని యొక్క సన్నిధానములో ఎప్పుడైతే ఆ భాషలతో మాట్లాడి దేవుని స్తుతిస్తూ ఉన్నారో అందరూ ఆగిపోయి చూస్తున్నారంట. అందరూ. ఈనాడు సంఘమా, నీవు పొందుకోబోయేటువంటి ఈ యొక్క ఉజ్జీవమును, నువ్వు పొందుకునేటువంటి ఈ ఉజ్జీవము, నీలో ఉన్నటువంటి ఉజ్జీవము చూసి గుమ్మలూరు ప్రాంతం అంతా కూడా ఆగిపోయి నిన్ను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాంత ప్రజలు అన్యుల దగ్గర నుండి, విశ్వాసుల దగ్గర నుండి, ఆ సంఘము కాదు, ఈ సంఘము కాదు, ప్రతి ఒక్కరూ ఆగి నిన్ను చూస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. ఉజ్జీవం ఆ విధంగా రగిలించబడాలి. అలాంటి ఉజ్జీవం రావాలంటే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనకి కావాలి. దేవుణ్ణి అడగాలి. నీవు నిన్ను చూస్తూ ఉండిపోవాలి. ప్రజల నువ్వు చెబుతూ ఉండగా నిన్ను పొమ్మంటున్నారు కదా, నువ్వు వాక్యము చెబుతూ ఉంటే నిన్ను చీకొడుతున్నారు కదా, నువ్వు పాట పాడుతూ ఉంటే నిన్ను హేళన చేస్తూ ఉన్నారు కదా. నువ్వేమీ చేయకు. దేవునిలో నువ్వు మండించబడితే వాళ్ళే ఆగి మరి నిన్ను చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి గొప్ప మర్మం. ప్రత్యేకముగా నువ్వు పిలవవసరంలా, నీ దగ్గరికి వచ్చి ఆగి నిన్ను చూస్తారు. హల్లెలూయా. ఆ మేడ గదిలో జరిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ, ఆ ఉజ్జీవము అక్కడికి వచ్చిన వారందరినీ ఆపేసింది. ఆ ఉజ్జీవములో కొన్ని వేల మంది, 3,000 మంది రక్షణ పొందారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ఆగిపోయారు. వారు స్వతహాగా వారి దగ్గరికి వచ్చి ఆగిపోయి చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో పేతురు వాక్యము ప్రకటించగా 3,000 మంది ఒక్కసారిగా రక్షించబడి
పెద్ద సంఘముగా అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమా, ఏనాడు నుండో దేవుని సన్నిధానములో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావు. తండ్రి కాలము నుండి ఏదో గోచాడుతూ దేవుని సన్నిధానములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఉజ్జీవము కావాలి ప్రభో, 3,000 మంది రక్షించబడాలి అని ఏనాడు నుండో ప్రార్థన చేస్తున్నావు కదా. దేవుని ఆత్మ ద్వారా నువ్వు తాకబడితే ఆ 3,000 మంది మార్చబడడం పెద్ద విషయం కాదు. హల్లెలూయా. విశ్వాసముతో నువ్వు ప్రార్థించడం ప్రారంభించు. గొప్ప కార్యాలు చేయడానికి ఈ కడవరి దినాల్లో దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎవరైతే నీ వైపు చూసి వేలు పెట్టి హేళన చేస్తూ ఉన్నారో, ఎవరైతే నీ భక్త, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ భక్తి ఎలా ఉంటుందని ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నారో, వారే ఆగి చూసేటువంటి స్థితికి దేవుడు మన సంఘ బిడ్డలను తీసుకువెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. 2 చేతులు పైగా దేవుని బిగ్గరగా స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవము, దేవుణ్ణి వెతకుట ద్వారా ఉజ్జీవం వస్తుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో నింపబడుట ద్వారా ఉజ్జీవం వస్తుంది. ఇప్పుడు 3వ విషయాన్ని మనం చూద్దాం. 3వ విషయం ఏమిటో తెలుసా? రిపెంటెన్స్ అండ్ శాంటిఫికేషన్, అనగా పశ్చాత్తాపము పరిశుద్ధపరచబడు ద్వారా ఉజ్జీవం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఉజ్జీవం ఎప్పుడు వస్తుందో తెలుసా? పశ్చాత్తాపం, రిపెంటెన్స్. ఉజ్జీవము ఎప్పుడు కూడా డిమాండ్ చేసి అడిగేది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. ఉజ్జీవం ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు మనం సంఘంలో ప్రభువా ఉజ్జీవం కావాలి, ఉజ్జీవం కానీ ప్రార్థన చేసేటప్పుడు నిజముగా హృదయపూర్వకంగా మొరపెట్టేటువంటి వారికి హృదయంలో ఒక ప్రేరణ ఉంటుంది. ఏమిటో తెలుసా? నేను ఇంకా మార్చబడాలి. ప్రార్థన చేసేటప్పుడు నేను ఇంకా మార్చబడాలి, నేను ఇంకా పరిపూర్ణతలోనికి నడిపించబడాలి. ఇంకా నాలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతలన్నీ కూడా పశ్చాత్తాపముతో దేవుని దగ్గర ఒప్పుకోవాలి అనేటువంటి హృదయంలో ఒక స్వరం నీకు వినబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఉజ్జీవము ఎప్పుడు డిమాండ్ చేసేది ఏంటో తెలుసా? పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానములో నీ పాపములన్నిటినీ కూడా ఒప్పుకోవాలి. హల్లెలూయా. చిన్నదైనా దేవుని నమ్మిన తరువాత మనమేమి నరహత్యలు ఇలాంటి పెద్దవి కూడా చిన్న వాటిలో తప్పిపోతామా? చిన్న వాటిని సరి చేసుకోవడం పెద్ద విషయం ఏమి కాదు. దేవుని దగ్గరికి రా, ఆయన నిన్ను స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను కడిగి శుద్ధీకరించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఉజ్జీవము సంఘములో రావాలని అడుగుతున్నావు కదా. ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము పశ్చాత్తాపముతో ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతాదో, కన్నీటితో పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానములో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి మొరపెడతావో, ఉజ్జీవము సంఘములో దేవుడు రగిలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడువైనా, ఎప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా సరే మర్చిపో, నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలన్నదే దేవుని కోరిక. హల్లెలూయా. నీ యొక్క గతము నిన్ను పదే నువ్వు ఎలాంటి వాడవు, ఎలాంటి దానివి అని గుర్తు చేసి గుండెల్లో గుచ్చుతున్నప్పుడు కూడా నువ్వెప్పుడు కూడా అనుమానపడకు, దిగులు పడకు. ఎందుకనంటే నీ దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధపరిచేటువంటి వాడు. పశ్చాత్తాపముతో దేవుని చెంతకు చేరితే నిన్ను పరిశుద్ధపరిచి ఉజ్జీవములోనికి నడిపించేటువంటి వాడు. ఆయన సన్నిధానములో పశ్చాత్తాపపడితే ఆయన చేసేటువంటి పనులేమిటో తెలుసా? మొదటిగా ఆయన నీ స్థితిని మారుస్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. నీ స్థితిని మార్చేవాడు. మన స్థితి ఏంటి అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి స్థితి మనది.
కానీ క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. అంటే యేసయ్యను నమ్మిన తరువాత, లేక పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానములో చేరిన తరువాత నీ పాపములన్నీ కూడా తీసివేసి ఆయన నీ స్థితిని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని మాత్రమే కాదు, ఆయన నీ స్థితిని, అలాగే నీ ప్రవక్తను కూడా మార్చేటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి ఒకసారి ప్రతి ఒక్కరం కూడా 1 పేతురు 4:4 చదువుదాం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారము నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అమ్మా, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాప పడతావో దేవుడు మొదటగా నీ స్థితిని మార్చేస్తాడు. ఉజ్జీవానికి ఇదే కారణం. ఒక వ్యక్తిలో, ఒక సంఘంలో ఉజ్జీవం ఎప్పుడు వస్తుందంటే స్థితి మారాలి. ఉన్నటువంటి స్థితిలోనే ఉంటే ఉజ్జీవం అనరు దాన్ని. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపముతో ప్రభు పాదాల దగ్గరికి వస్తావో ఆయన నీ స్థితిని మారుస్తాడు. అనగా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడుగా ఉన్నటువంటి నిన్ను క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు. నీ స్థితి మారుస్తాడు. స్థితి మార్చి అలా ఉంచడు. ఆయన రెండవదిగా చేసేది ఏంటంటే నీ ప్రవక్తను మారుస్తాడు. ఇక్కడ పేతురు గ్రంథంలో చెప్తున్నాడు ఏమనంటే, అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తలేదని వారు కుళ్ళిపోయి మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారు. చాలాసార్లు దూషణ మాటలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. వారితో పాటు కలిసి మనం వారు చెప్పిందల్లా మనం చేయడం లేదని, వారితో కూడా కలిసి వారు తినమన్నావన్నీ మనం తినడం లేదని, రకరకాలైనటువంటి విషయాలతో వారు ఏం చేస్తారంటే వారు పరిగెత్తుతున్నటువంటి ఆ మార్గములో మనము వారితో పాటు పరిగెత్తడం లేదని మనల్ని దూషిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? ఆయన మన ప్రవక్తనను మార్చివేశాడు. హల్లెలూయా. మన స్థితిని మార్చివేశాడు, మన ప్రవక్తను మార్చివేశాడు. మూడవదిగా ఏంటో తెలుసా? ఆయన మన డెస్టినీ, అనగా మన యొక్క మార్గాన్ని, మన విధిని కూడా మార్చివేశాడంట. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. అంతా చదవడానికి మనకి సమయము లేదు కనుక 7వ వచనం ఒకసారి చదవమ్మా. క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. ఎంత మార్చాడండి దేవుడు. మొదటగా మన స్థితిని మార్చాడు, తర్వాత మన ప్రవక్తలను మార్చాడు, తరువాత మొత్తం మన మార్గమే మారిపోయింది. ఆయన ఏం చేశాడో తెలుసా? ఎందుకు పనికిరాని పాపులుగా చచ్చిపోతున్నటువంటి మనలను ఆయన యొక్క సింహాసనము మీద ఆయనతో కూడా మనల్ని కూర్చొని పెట్టాడంట. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పవారు, అధికారులు ఎవరైనా వారి పక్కన నువ్వు కూర్చోవడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు, వెంటనే లేపేస్తారు. ఎవరు నా పక్కన కూర్చో. కానీ నువ్వు నమ్మినటువంటి దేవుడు ఉన్నాడు, చూసావా? ఆయన ఎంత ప్రేమమయుడో తెలుసా? ఆయన సింహాసనము మీద ఆయనతో పాటుగా మనల్ని కూడా కూర్చోబెట్టేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, పశ్చాత్తాపము పరిశుద్ధపరచబడుట ద్వారా ఉజ్జీవం అనేది సంఘములోను, విశ్వాసంలోను రగిలించబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నాలుగవదిగా మనం చూద్దాం. నాలుగవదిగా ఏంటంటే ప్రార్థన అనేది ఉజ్జీవానికి ఒక తాళపు చెవి లాంటిదంట. హల్లెలూయా. అమ్మా, ప్రార్థన ఎలాంటిదమ్మా? ఉజ్జీవానికి తాళపు చెవి. చూడండి, ఒక వచనాన్ని చదివిస్తాడు. అదే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ 7వ అధ్యాయము 14వ వచనంలో పౌలు ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నాడండి. ఎలా అనగా, నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయ
అతిశయపు మాటలు చెప్పినను ఆ ఆ ఆ చాలమ్మా. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, అందరూ ఒకసారి పైకి చూడండి. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటో చెప్తా, మీరు జాగ్రత్తగా వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్. జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఒకరోజు పౌలు భక్తుడు తీతు అనగా టైటస్, తీతు పౌలు యొక్క శిష్యుడు, ఆయన దగ్గర తర్ఫీదు పొందుతున్నాడు. ఈ తీతుని ఏమంటాడంటే, ఇదిగో కొరింథీలో నేను పెద్ద సంఘాన్ని కట్టానయ్యా, ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ గొప్ప ప్రార్థనా పరులు, ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు. ఎంత ప్రేమించేవారంటే, దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుడు తర్వాతే ఏదైనా వారికి అంతగా దేవుణ్ణి ప్రేమించేవారు, ఎంతో గౌరవించేవారు, దేవుని పట్ల సేవకుని పట్ల ఎంతో అపరితమైనటువంటి ప్రేమను చూపించేవారు అని ఆ కొరింథీ సంఘం కొరకు ఎంత కాదు అంత కాదు ఎంత చెప్పాడు. ఎంత చెప్పాడు చూపించండి అమ్మా. ఎంత చెప్పి ఆ తీతుని పంపించాడు. ఈ తీతు ఎప్పుడు కూడా ఆ మందిరానికి వెళ్ళిన వాడు కాదు. అందుకని అయ్య బాబు గురుగారు అవునా అయ్య బాబోయ్, అక్కడికి మీరు నన్ను పంపిస్తే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు వారితో నేను మాట్లాడతానా, వారిని ఎప్పుడెప్పుడు చూస్తానని, ఆ సంఘానికి వెళ్ళాలని నాకు చాలా ఆనందంగా ఉంది, నన్ను త్వరగా పంపించండి అంటే, సరే వెళ్ళరమ్మని తీతును బ్యాగ్ ఇచ్చి పంపించాడు. ఈ తీతు ఆనందంగా బ్యాగ్ వేసుకుని అయ్యో కొరింథీ సంఘం వెళ్ళిపోతుంటే వెనకాల పౌలుకి ఒక అనుమానం ఉంటుంది. అయ్య బాబు వీడికి ఎంత చెప్పేశాం మనం, అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోతే నా పని ఏమైపోద్ది, నా శిష్యుడి దగ్గర మొత్తం నా పరువు పోద్ది, మొత్తం వీడికి అలా ఉంటారు ఇలా ఉంటారు ప్రార్థన పరులు అది ఇది అని చెప్పి పంపించేశాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉంటే నా శిష్యుడి ముందు నేను తలెత్తుకోలేనని ఏదో మూల ఎక్కడో కొడుతూ అనుమానంగానే ఉన్నాడు. అక్కడ రోజులు గడిచిపోయాయి, ట్రిప్ అయిపోయింది. తీతు మరలా అదే బ్యాగ్ పట్టుకుని వచ్చేసి పౌలుకి ఎదురుపడిన వెంటనే పౌలు అడుగుతున్నాడు, తీతు ఏమైంది, అక్కడ విశేషాలు ఏంటి అన్న వెంటనే తీతు ఏమన్నాడో తెలుసా, అయ్యా మీరు ఏదైతే చెప్పారో ఆ సంఘం అలాగే ఉంది. హల్లెలూయా. పౌలు ఆనందానికి హద్దులేవు. అప్పుడు ఆ సంఘం మీద సంతోషముతో ప్రేమతో పౌలు ఒక ఉత్తరాన్ని రాస్తూ చెబుతున్నటువంటి మాటే మనము చదువుకున్నటువంటి 14వ వచనం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పానో వాటిని బట్టి నన్ను సిగ్గుపరచలేదయ్యా మీరు. హల్లెలూయా. అంటే చూడండి అమ్మా, కొరింథీ సంఘము ఆ విధముగా బలపడడానికి గల కారణం ఏమిటంటే, సేవకుడితో పాటు ఆ సంఘము కూడా ఆ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంది. హల్లెలూయా. ఈరోజు సేవకుడు ఒక్కడే ప్రార్థన చేస్తే అయిపోదు, సేవకుడితో పాటు సంఘము కూడా ప్రార్థన చేయాలి. అది ఎంత బలపడిందంటే, ఎంత ఉజ్జీవముతో ఆ యొక్క కొరింథీ సంఘం నిండిపోయిందో తెలుసా. పౌలు భక్తుడు స్థాపించి నడిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సేవకుడు లేకపోయినా సంఘములో ఉజ్జీవం మాత్రం తగ్గలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ సంఘములో అదే కోరుతున్నాడు. నీ సేవకుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీలో ఉన్నటువంటి ఉజ్జీవము తగ్గకుండా ఉండాలి అంటే, ఉన్నటువంటి సేవకుడితో పాటు నీవు కూడా ఆ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సంఘములో ప్రార్థన ఉంటుందో, ప్రార్థన యోధులు ఉంటారో, ప్రార్థన పరులు ఉన్నటువంటి సంఘము ఎప్పుడు కూడా ఉజ్జీవముతో ముందుకు సాగిపోతే. హల్లెలూయా. చెప్పనమ్మ 2 చేతులు పైకెత్తే. హల్లెలూయా. కానీ ఈరోజు సంఘాల్లో చాలా బాధతో చెప్పవలసినటువంటి మాట ఏమిటో తెలుసా, ప్రార్థన చేసేవారు లేరు. సాతాను నిన్ను ప్రార్థన చేయనివ్వదు, సాతాను నిన్ను లేవగానే మోకాళ్ళు వేయనివ్వదు. చేసేటువంటి పని ఏమిటో తెలుసా,
పొద్దున్నే లెగిస్తావు 7 8 అయ్యి బాబోయ్ టైం అయిపోతుంది, పనికి టైం అయిపోతుంది, ఉద్యోగానికి టైం అయిపోతుంది, డ్రెస్ వేసుకుంటావు, రెడీ అయిపోతావు, దండం పెట్టేసి బైబిల్ ముందేడేసుకుని ప్రభా ఇదిగో ఇలా బయటికి వెళ్తున్నాము, మాకు తోడేయండి, ఈరోజంతా కాపాడు. ఆమేన్. చేస్తారా ఇలాంటి పనికి మళ్ళీ పనులు? కొంతమంది చేస్తారా? ఉంటారు కొంతమంది. ఆమేన్. ఒకసారి ఎడ్వర్డ్కి ఇలాంటివి చెప్పినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తుంది. ఒకసారి ఎడ్వర్డ్ గారు మన సభలో మాట చెప్పారు. ఏంటో తెలుసా? ఇస్కరియోతు యూదా అంట ఒక్కసారి ముద్దు పెట్టి దేవుణ్ణి నమ్మేశాడంట. కానీ విశ్వాసులు మాత్రం ప్రతిరోజు ముద్దు పెట్టి అమ్మేస్తారంట దేవుణ్ణి. ప్రతిరోజు అమ్మేస్తారంట ముద్దు పెట్టి. ప్రార్థన చేయడు అంటే ఉదయాన్నే మోకరించి దేవుడు అడిగినటువంటి పనిని చేయం, అంటే ప్రార్థన చేయం, అరగంటో గంటో ప్రార్థన చేయం. అడావిడి అడిగాడు, దండం పెట్టుకుని అని పెట్టేసి వెళ్ళిపోతావు. నువ్వు ప్రార్థన లేదు కాబట్టి మాట ద్వారానో చూపు ద్వారానో తలంపు ద్వారానో ఏదో విధంగా పడిపోతావు. దేవుని కోమానాన్ని తెచ్చారు, అమ్మేస్తాం ఇంక దేవుని. ప్రతిరోజు ఇదే తంతు. ప్రార్థన ఉంటే ఆశా నిగ్రహమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనే మనల్ని కాపాడేది. ప్రియమైన దేవుని బిడ్డ గ్రహించుకోవాలి, ఉత్తమమైన దాన్ని వెతికి పట్టుకోవాలి. హల్లెలూయా. పనులు చేసుకోవాలి, తప్పేమి కూడా కాదు. 6 రోజులు ఇచ్చాడు దేవుడు నీకు. నువ్వు ఎలా కష్టపడతావో కష్టపడిపో. 6 దినాలు, కానీ 7వ దినము దేవుని కొరకు నువ్వు కేటాయించాలి. అది చేయనవుడు. ఎందుకంటే నువ్వు బాగుపడిపోతావు, నువ్వు ఆశీర్వాదాలు పొందేస్తావు, నువ్వు బాధల నుంచి విడుదల పొందేస్తావు, నీకు జ్ఞానం వచ్చేస్తుంది, దేవుని రాజ్యానికి సిద్ధపడిపోతావు. మరి నువ్వు సిద్ధపడిపోతే ఆడ వెనకాల నరకానికి వచ్చేది ఎవడు? మరి ఎవడున్నాడు కదా. అందుకని నిన్ను సిద్ధపరచుకుంటాడు ఆడు. అందుకని ప్రార్థన ఉజ్జీవాన్ని రగిలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ సంఘము సేవకుడు లేకపోయినను ఆ ప్రార్థన బలమును చేత పట్టుకుంది కనుక ఉజ్జీవము ఆ సంఘములో ఆగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. త్వర తరిగి ఇప్పుడు 5వ విషయాన్ని మనం చూద్దాం. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, వాటి చెప్పి నేను ముగించి వేస్తాను. 5వ విషయం ఏమిటో తెలుసా? వాక్యం అనేటువంటి ఆహారము ఉజ్జీవానికి ఒక కారణం. వాక్యం అనేటువంటి ఆత్మీయ ఆహారము ఉజ్జీవానికి కారణం. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయను. అమ్మ ఒకసారి పైకి చూడండి. వాక్యము ఆహారము, ఆత్మీయమైనటువంటి ఆహారం. అవునా? మన ఆత్మీయ జీవితానికి బలమును చేకూరుస్తుంది. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఆత్మీయ జీవితంలో మనల్ని లోతుకు నడిపిస్తుంది. ఏం చేస్తుందమ్మా? చెప్పండమ్మా, ఇలా చెప్పాలి. లోతుకు నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది? చేయి పైకి ఎత్తండి, చేయి నొప్పులన్నీ పోతాయి. అమ్మా, ఆత్మీయ జీవితంలో వాక్యం మనల్ని ఎలా నడిపిస్తుంది? లోతుకి నడిపిస్తూ ఉంది. ఉదాహరణకు చూడండి, ఒక కర్ర నువ్వు ఒక అడుగు తీసి పాతి పెట్టావు అనుకో, అది ఈజీగా లాగేవచ్చు. అవునా? 2 అడుగులు తీసి పాతి పెట్టావు అనుకో, ఈజీగా లాగేవచ్చు. 3 అడుగులు తీసి పాతి పెట్టావు అనుకో, కొంచెం కష్టమైనను అటు ఇటు లాగేవచ్చు. కానీ 10 అడుగులు లోతుగా తీసి ఆ కర్రను పాతి పెట్టావు అనుకో, అది వస్తుందా? ఏ చెప్పాలి. చెప్పండి అమ్మేలాగా. లోతుకి నాటబడింది కనుక. ఈరోజు చాలామంది విశ్వాసులు మనం అనుకుంటాం, అయ్య బాబోయ్ ఆ సహోదరి పలానా సహోదరుడు ప్రతి వారం వచ్చేస్తారు. నిజంగా చాలా బలమైనటువంటి విశ్వాసులు ప్రతి వారం మందిరంలోనే ఉంటారు. అప్పుడు సాతానుగాడు అంటాడు, ఆ లోతు 3 అడుగులే,
ఆడు లోతు ఎంత? 3 అడుగులే. చూడు ఆడు ఎంత లోతుకి ఎంత బలమైన నీకు చూపిస్తానని సాతానుగాడు వచ్చి ఎలా ఊపి అలా లాగాడు అనుకో, ఈడు భక్తి అంతా కూడా ఏమైపోద్ది? ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది, కర్ర ఊడొచ్చినట్టు. అలా ఉంటుంది వీళ్ళ సంగతి. ఎందుకంటే లోతుకి నాటబడలేదు. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో వాక్యము లోతులోనికి మనల్ని నడిపిస్తుంది. నువ్వు వాక్యాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకొని ప్రతి ఆదివారం మీకు అందించేటువంటి వాక్యము చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అదంతా కూడా. కనుక ప్రతి ఆదివారము చెప్పబడేటువంటి వాక్యమును నువ్వు శ్రద్ధగా ఆసక్తితో నువ్వు విన్నప్పుడు వాక్యపు లోతులోనికి నువ్వు నడిపించబడతావు. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము ఆ లోతులోనికి నడిపించబడుతుందో ఉజ్జీవము ఎందుకు రాదు? హల్లెలూయా. కనుక వాక్యపు లోతులోనికి వెళ్ళాలి ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి, ఆలకించాలి. మరొక కారణం చూద్దాం, మరొక విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. మరొక విషయం ఏమిటంటే కమ్యూనియన్ అనగా సహవాసమును, ప్రేమను కలిగి ఉండాలి. సంఘములో సహవాసము అనగా ప్రభువులను, ప్రేమను, సహవాసమును ప్రేమను ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో సంఘములో ఉజ్జీవము రగిలించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కమ్యూనియన్ అనగా ఒక సహవాసమును మనము కలిగి ఉండుట. అంటే ప్రభు బలలో మనము అందరం కూడా పాలివారం అవుతాం కదా అమ్మ. సహవాసమును, ప్రేమను కలిగి ఉండాలి. సమయం అయిపోయింది, నేను ముగించి వేస్తాను. సహవాసమును, ప్రేమను కలిగి ఉండాలి అమ్మ. సంఘములో మనమందరము కూడా ఒక కుటుంబంగా ఉన్నాం. నా తండ్రిలో నేను చూసినటువంటి ఆ యొక్క మంచి విషయాల్లో ఒకటి నేను మీతో పంచుకుంటాను. ఏంటో తెలుసా? ఇంట్లో మమ్మల్ని కొడతారు, తిడతారు. కొట్టినా తిట్టినా 5 లేక 10 నిమిషాలకి ఆయనే మా గదిలోకి వచ్చి ఆయనే మాతో మాట్లాడి సరదాగా బుద్ధగించి ఆయన క్షమాపణ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన పెద్ద ఆయన, బయట ఒక రివైవల్ స్పీకర్, ఒక 2 సంఘాలు నడిపిస్తున్నటువంటి సంఘ నాయకుడు, ఇంతమందిని రక్షించినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి కాపరి. అయినా సరే చిన్న పిల్లలమైనటువంటి మా దగ్గర కూడా ఆయన వచ్చి కొట్టినా తిట్టినా 5 నిమిషాల తరువాత మా దగ్గరికి వచ్చి మా గదుల్లోని మేము అలా కోపమిచ్చి అలాగే ఉన్నా ఆయన వచ్చి బొజ్జగించి నవ్వించి క్షమాపణ చెప్పి తీసుకెళ్తారు. అంటే కుటుంబంలో గమ్ముని ఏమనుకున్నా మనము ఏమి కూడా బాధను ఏమి లోపలికంటా తీసుకోం. అందరినీ కూడా అంతే, అందరిని ముగ్గురిని కూడా అంతే. ఆఖరికి మా మమ్మీ మీద చిరాకు పడిన ఏదో ఒకటి నవ్వించి వచ్చేసి సమాధానముతో ఉండేటువంటి వారు. సంఘములో మనము కూడా ఆ విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటే అందరము ఏక మనసుతో కలిసికట్టుగా ఏకాత్మతో మనం ఉంటే ఉజ్జీవం ఎందుకు రాదమ్మా? వచ్చేటువంటి వారిలో ఒకరితో మాట్లాడు, ఒకరితో సమాధానం ఉండదు. స్వార్థముతోనూ వివిధమైనటువంటి మనస్తత్వాలతో మనం వస్తూ ఉంటాం. ఒకరంటే ఒకరు పడకుండా మనం వస్తూ ఉంటాం. ఈ విధముగా దేవుని మందిరానికి వచ్చి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించలేక ఆడువంక చూసి ఈడు వైపు చూసి కుళ్ళుకొని ఆడువైపు చూసి కుళ్ళుకొని ఉజ్జీవం రావాలంటే ఎక్కడి నుండి వస్తుందమ్మా? ఎప్పుడైనా ఆలోచించావా? ఒక కుటుంబముగా మనం ఉన్నప్పుడు
ఆ కుటుంబంలో ఏదో పని చేసినప్పుడు కొవ్వుకుని ఏదన్నా మాట అంటే తర్వాత మరలా క్షమాపణ అడుగుట్లో తప్పేమి కూడా లేదు, తప్పేమి కూడా లేదు. సమాధాన పడిపో. ఆ సమాధానం ఉన్న చోట దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఆ తద్వారానే సంఘములో ఉజ్జయం వస్తుంది. అందరము ఏక మనసుతో ఏకాత్మతో ఉండాలి. నీకు ఎంతున్నా ఏమి ఉన్నా లేకపోయినా సమాధానముతో ప్రేమతో సంఘములో మెలిగితే నీ బాధలన్నీ కూడా మర్చిపోతావు. తెలుసా, నీ బాధలన్నీ కూడా మర్చిపోతావు. ఎన్నో బాధ్యతలు భారాలు ఉన్న కుటుంబంలో అయినను ఎప్పుడైతే సంఘమును మందిరంలోనికి వస్తామో, మీ అందరితో కలిసి ఆరాధిస్తామో, హృదయం తేలికైపోయి సంతోషముగా బాధలన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. హల్లెలూయా. నీవు కూడా సంఘము పట్ల, సంఘ బిడ్డల పట్ల ఐక్యతను, ప్రేమను, ఆ సహవాసమును కలిగి ఉండు. దైవికమైనటువంటి ప్రేమను కలిగి ఉండు. ఉజ్జీవము సంఘములో నిజముగా దేవుడు రగిలిస్తాడు. మన పితరులు, మన తండ్రులు, మన దేవాతి దేవుడు అందరూ కూడా ఆ మాదిరి మనకు చూపించిపోయారు. మనము దాన్ని నెరవేర్చుదాం. మరలా ఆ ఉజ్జీవముతో మనం రగిలించబడదాం. దేవుడు తన వాక్య భాగమును మన వెలుకడులో దీవించి ఆశీర్వదించుగా. పక్కనున్న వారు భాషలతో మాట్లాడి దేవుని స్తుతిస్తూ ఉంటే పక్కనున్నటువంటి నీవు ప్రభువా, ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లో మనం ప్రార్థన చేస్తూ ఉన్నా, అనేక సంవత్సరాలు బట్టి అయ్యా నా సంఘాన్ని అభివృద్ధిలోనికి నడిపించవా,